హై రోజు ఈరోజు మనం వాటర్ మిలన్ బిజినెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మీ దగ్గర 50,000 రూపాయలు మాత్రమే ఉందనుకోండి, వాటర్ మిలన్ బిజినెస్ ది బెస్ట్ బిజినెస్ అంటే చెప్పుకోవచ్చు. అండ్ ఇది మెయిన్ గా మనకు మార్చి నుంచి జూలై లోపు అయితే జరుగుతుంటుంది. సమ్మర్ లో ఎక్కువ బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అని చూద్దాం. తర్వాత ఈ బిజినెస్ మనం ఏ విధంగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలా చేసుకోవచ్చు అనేది కూడా మీకు క్లియర్ కట్ చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 50,000 ఉంది మనకు అనుకోండి. సో జస్ట్ 50,000 మనం ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? సో 50,000 లో మనకి పర్ కేజీ వచ్చేసరికి వాటర్ మిలన్ 8 రూపీస్ అనుకోండి. 8 రూపీస్ అనుకోండి 50,000కి. సో మనకి 5,000 కేజీలు వస్తాయి. 5,000 కేజీలు వచ్చేసరికి మనకి ఎంత అవుతుందంటే 40,000 అవుతుంది. సో మనకి 50,000 ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకు 40,000 వాటర్ మిలన్ దగ్గర అయిపోతుంది. అండ్ మనకు ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి ఒక 3,000 నుంచి 5,000 అవుతుంది. తర్వాత రెంట్, మనం ఒకవేళ ఏదైనా షాప్ దగ్గర తీసుకోవాలనుకున్నా, లేకపోతే ఇంకా ఎక్కడైనా ఒక ప్లేస్ లో వాళ్ళు ఖచ్చితంగా ఏదో కొంతమంది అమౌంట్ అయినా అడుగుతారు. ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ ముందరైనా సరే, లేకపోతే ఏదైనా షాప్స్ ముందరైనా సరే, లేదంటే ఇంకా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, మాల్స్ ముందర పెట్టుకోవాలన్నా మనకు అమౌంట్ ఇది ఇవ్వాలి. తర్వాత సో ఒకవేళ మీరు ఎక్కడ లేకుండా హైవేలో అలా పెట్టుకుంటే మనకి ఎటువంటి రేట్ ఉండదు. బట్ మనం అక్కడికి తీసుకుపోవాలి, డైలీ తీసుకుపోవాలి కాబట్టి దానికి ఎంతో కొంత అమౌంట్ అయితే ఛార్జ్ అవుతుంది కదా. వెహికల్కి అయినా సరే పెట్రోల్ అలా అవుతుంది. లేదా మీరు ఓన్ గా మీ దగ్గర ఏదైనా ఆటో అలాంటిది ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా అక్కడ పెట్టుకొని స్టాల్ లాగా ఒకటి పట్టాగా వేసి పెట్టుకోవచ్చు. అదైనా మనకు మంచిగా ఉంటుంది. సో మనకు ఈజీగా ఒక 2,000 నుంచి 3,000 అనుకున్నాం. తర్వాత లేబర్, ఒకవేళ మీ దగ్గర మీరే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే లేబర్ ఖర్చు అయితే ఉండదు. బట్ మీరు ఒకవేళ మీరు ఒకరే పర్సన్ అయితే కన్నా డెఫినెట్ గా లేబర్ అయితే పెట్టుకోవాలి. సో మీకు అడిషనల్ గా లేబర్ ఖర్చు అయితే ఉండదు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే. సో లేబర్ కి మనం తీసుకెళ్తాం 3K to 5K. సో ఇంకా ఎక్కువే కావచ్చు ఒకసారి లేబర్ కి. సో మీ దగ్గర రెంట్ లేబర్ అయిపోతే ఇది మీకు ప్రాఫిట్ కిందకి వచ్చేస్తుంది. ఇది కూడా మీకు తర్వాత వచ్చేసరికి ప్యాకేజింగ్, మన కవర్స్ వాడుకోదు, మన తర్వాత ఇంకా కవర్స్, ఇంకా వెయింగ్ స్కేల్, ఇవన్నీ కలిపి మనకి ఒక 2,000 నుంచి 3,000 ప్యాకేజ్. సో ఇలా మనకు దాదాపు మొత్తం టోటల్ గా 50,000 అవుతుంది. సో 50,000 మొత్తం మనం ఈ వాటర్ మిలన్ బిజినెస్ పెట్టుకోవడానికి 50,000 ఖర్చు అవుతుంది. అండ్ మీ దగ్గర ముందే చెప్తున్నారండి, ఈ రెండు మీకు మీ ఆప్షనల్, ఇది రెండు లేబర్. మీ రెండు లేకపోతే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. లేదా జస్ట్ ఒకటి రెండింటి ఏదో ఒకటి కావాలైనా కూడా మనకి ఎంతో కొంత ప్రాఫిట్ అయితే ఉంటుంది. అదేం కాదు. సో ఇప్పుడు మనం అసలు ఎంత ప్రాఫిట్ మిగులుతుంది దీనిలో అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 8 కేజీస్ అనుకోండి 20 రూపీస్ కమ్మే అనుకోండి. ఇప్పుడు వాటర్ మిలన్ దాదాపు బయట కూడా మనకి 20 నుంచి 40 రూపీస్ లో కేజీ పర్ కేజీ అయితే అమ్ముతున్నారు. యావరేజ్ గా మనము ఒక 20 రూపీస్ కేజీ అనుకున్నప్పుడు మనకి దాదాపు 50,000 ఉంది కదా. సో 50,000కి మనకి ఎంత అవుతుందంటే 1,50,000 అయితే వస్తుంది. సో యావరేజ్ గా 30 అనుకున్నాం అండి, 30 రూపీస్ పర్ కేజీ. సో 20 రూపీస్ అంటే మనకి తక్కువ అయిపోతుంది, ఎందుకంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సెట్ కాదు. సో 30 రూపీస్ అనుకున్నాం. సో అప్పుడు మనం పెట్టిన 50,000 వాటర్ మిలన్స్ కి మనకు టోటల్ గా 1,50,000 అయితే వస్తుంది. ఈ 50,000 సరుకును అమ్మినట్లయితే మనకి మంత్కి 1,50,000 అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత మనం దీంట్లో ఖర్చులు, అదే కాస్ట్ వచ్చేసరికి 50,000 అవుతుంది. అదే మనం ఇందాక అనుకున్నాం కదా క్యాలిక్యులేషన్స్, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని తీసేస్తే మనకు 50,000 అయితే ఖర్చులకి బయటకు అవుతుంది. సో తర్వాత మనకు 1 lakh అయితే మిగులుతుంది. సో మనం అనుకున్న బయట బిజినెస్ చూసేవన్నీ కూడా చీప్ అనిపిస్తాయి, బట్ వాటిలోనే చాలా పెద్ద అమౌంట్ అయితే మనం దాగి ఉంది. అది మనం గుర్తించాలనుకుంటున్నాం. సో ఇది మనకి ఈ విధంగా ఉంది. సో మీరు చూసుకోవచ్చు 30 కేజీస్ వచ్చేసరికి 30 రూపీస్ పర్ కేజీ మనం వేసాం ఇక్కడ. ఒకవేళ మీరు మీ కొన్ని ప్లేస్లలో వేరే అయితే అవుతుంటుంది. సో కొన్ని ప్లేస్లలో ఎక్కువ ప్రైస్, కొన్ని ప్లేస్లలో తక్కువ ప్రైస్ ఉంటుంది. సో మాక్సిమం టౌన్స్ లో మనకు ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఎక్కువ అమౌంట్ ఇది మిగులుతుంది. సో ఇప్పుడు మనం ఈ బిజినెస్ ని ఏ విధంగా మనం ఎక్స్పాండ్ చేసుకోవాలనేది చెప్తే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నార్మల్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి బిజినెస్ ఫస్ట్ వచ్చేసరికి మనము ప్లేసెస్ అయితే వేరే చేయాలి. సో ఇప్పుడు ఒక లేబర్ పెట్టేసి సో ప్లేసెస్ అయితే మారుస్తూ ఉండాలి. సో మీరు ఒకరే కాకుండా
ఒక 2-3 స్టాల్స్ లాగా పెట్టేస్తే కనుక ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అండ్ లేబర్ ఛార్జెస్ అయితే మీరు సపరేట్ వాళ్ళకి చేయొచ్చు. తర్వాత వచ్చేసరికి మనం జ్యూస్ పాయింట్స్ లాగా పెట్టుకోవచ్చు. సో మెయిన్ గా జ్యూస్ లలో ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఒక కప్పుతో మనము 2 గ్లాసులు జ్యూస్ అయిన చేయొచ్చు. మనం షుగర్స్ యాడ్ చేస్తారు, కొందరు న్యాచురల్ గా చేస్తారు. సో ఈ విధంగా మనం జ్యూస్ అయితే చేసుకుంటే కన్నా ఎక్కువ జ్యూస్ అయితే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక వాటర్ మిలన్ నుంచి దాదాపు ఒక 5 to 6 గ్లాసెస్ అయితే వాటర్ మిలన్ వచ్చే అవకాశం ఉంది. సో అది దీని నుంచి మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి రెస్టారెంట్ కి మనం సప్లై చేయడం. సో ఆల్రెడీ రెస్టారెంట్ లో కూడా ఇప్పుడు నేచురల్ గా ఫ్రూట్స్ అవి కూడా ఇస్తున్నారు కాబట్టి వాటికి కూడా మనం సప్లై చేయొచ్చు. తర్వాత హోమ్ డెలివరీ, స్విగ్గీ, జొమాటో లాంటి దాంట్లో మనము సేల్ చేసుకోవచ్చు. సో ఇది మన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి మార్గం. సో ఇది వాటర్ మిలన్ బిజినెస్ అయితే. సో నేను చెప్పినంత ఈజీగా అయితే ఉండదు, డెఫినెట్ గా ఎక్కువ డబ్బులు అయితే వస్తూ ఉంటుంది. సో మీకు తెచ్చిన 5,000 కేజీలు సేల్స్ అవుతాయా అనేది గ్యారెంటీ లేదు. ఎందుకంటే మధ్యలో కొన్ని కుళ్ళిపోవచ్చు, కొన్ని అలా ఇలా అయిపోవచ్చు. బట్ చూసి మీరు అదే బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఒకవేళ మీకు క్లాస్ వచ్చినా సరే మీరు వెనకాడకేయకుండా మళ్ళీ కొంచెం చూసుకొని మీరు ఏ మిస్టేక్ చేశారనేది కవర్ చేసుకుంటూ బిజినెస్ అరేంజ్ చేసుకోవాలి. అంతేగాని మీరు క్లాస్ ఇచ్చిందని బాధపడకుండా ఉంటుంది. అండ్ ఎక్కువ వచ్చిందని కూడా ఉండకండి. ఎందుకంటే మళ్ళీ సారి కూడా మనకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ అమౌంట్ చూసుకొని సేవ్ చేసుకుంటూ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉండాలి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్ నాకు కామెంట్ చేయండి. ఎలాంటి బిజినెస్ గురించి కావాలనుకున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.